కాంగ్రెస్ లో పదవులపై ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ స్పందించారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటానన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అవకాశం ఇస్తారా, మంత్రి పదవి ఇస్తారా అనేది అధిష్టాన నిర్ణయమని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్నా అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పనిచేశానన్నారు. ఇక నుంచి రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి కృషి చేస్తానని వెల్లడించారు. పార్లమెంటు ఎన్నికల లేకపోతే మంత్ర లేకపోతే ఇంకేది అని తీసుకునేది ఏఐసిసి అధిష్టానంతో పాటు మా పిసిసి అధ్యక్షుడు మా ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు ఉంటుంది. నేను ఒక నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తగా లేదంటే నాయకునిగా కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేయడమే నా లక్ష్యంగా పనిచేస్తుంది. ఒక్క తుంగతుర్తిని మాత్రమే నేను టికెట్ అడగడం జరిగింది. మిగతా ఏది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సంబంధించిన సమస్యలు ఏమన్నా వచ్చినప్పుడు పక్కన పెడుతుండొచ్చు, కానీ ప్రతి వార్తలో నేను ఉండడం సంతోషమే, కానీ అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా నాకు తెలుస్తలేదు. ఏ ఎన్నిక వస్తే, ఏ రిక్రూట్మెంట్ వస్తే, ఏ అపాయింట్మెంట్ వస్తే దాని పేరు మీద అద్దంకి దయాకర్ అనేది రావడం అనేది కొంచెం అప్పుడప్పుడు ఇబ్బందికరంగా ఉన్నా మంచిదే. పార్టీ కొరకు పనిచేసేటని అందరూ కూడా గుర్తుంచుకుంటున్నందుకు నేను సంతోషిస్తున్నా. పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా పనిచేసే కార్యకర్తగా నిజాయితీగా ఉంటానని చెప్పగలను. నేను ఒక ఉద్యమకారునిగా తెలంగాణ ఉద్యమకారునిగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నా లక్ష్యం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం. ఒక మిషన్ కంప్లీట్ అయింది. రేవంత్ రెడ్డి గారు ఒక సరైనోడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చిండు. మాకు అందరికీ సంతోషం. పవర్ వచ్చింది. పవర్తో అందరికీ పవర్ వస్తుంది, అందరికీ మంచి జరుగుతుంది. రెండవ లక్ష్యం కూడా ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారికి సహకరిస్తూ రేపు దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఎలా అనే లక్ష్యంగానే నా కార్యాచరణ ఉంటుంది.